నేటి క్రైస్తవ్యంలో దౌర్భాగ్య స్థితి ఏంటంటే పెద్దవి జరిగితే స్తుతిస్తాం, ₹1,00,00,000 కలిసి వస్తే స్తుతిస్తాం, చచ్చిపోయే పరిస్థితిలోంచి బయటకు వస్తే స్తుతిస్తాం, పెద్ద సేవకుడు అయితే స్తుతిస్తాను. ఎప్పటికి నువ్వు అవ్వవు, చిన్నదాని నుంచి పెద్దానికి అవుతావు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద అధికారిగా దేవుడు చేస్తారు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేదు. మీరు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి స్తుతించాలి. దైవజనుడు ఉన్నాడా? ప్రభా, మీరు ఇచ్చిన దైవజనుని బట్టి ఈ రోజు అకౌంట్లో స్తుతి చెల్లించేస్తున్నాను. మీరు ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి ఈ రోజు అకౌంట్లో స్తుతి చెల్లిస్తున్నాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. భోజనం దగ్గర కూర్చొని ప్రభా, మీరు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి మనస్ఫూర్తిగా మీ పాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగంలోకి వెళ్లే ముందే ప్రభా, మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీ పాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ అయితే బిజినెస్, సేవ అయితే సేవ, పరిచర్య అయితే పరిచర్య. బంధాలు ఉన్నాయా? బంధాన్ని బట్టి కూడా మీరు ఇచ్చిన భర్తను బట్టి ఈ రోజు అకౌంట్లో మీరు ఇచ్చిన భర్తను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి. మీరు ఇచ్చిన బిడ్డలు బట్టి కృతజ్ఞతలు. ఎవరైతే ఈ భూమి మీద దేవుడిచ్చారని, అన్ని దేవుడే ఇచ్చారు, ఇస్తున్నారు అని గ్రహించి గుర్తించి ప్రతిరోజు నిత్యము మానక హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తారో వాళ్ళు అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూనే ఉంటారు. క్రమక్రమేపీ ఇస్సాకును దేవుడు అభివృద్ధి చేశారు. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీ జీవితంలో అభివృద్ధి లేదా? సేవలో అభివృద్ధి లేదా? కుటుంబంలో అభివృద్ధి లేదా? ఉద్యోగంలో అభివృద్ధి లేదా? ఎక్కడో పప్పులో కలిశారు, ఎక్కడో మీరు పడిపోయారు. స్తుతించడం మానేశారు, గుర్తించడం, దేవుడు ఇచ్చారని గుర్తించడం మానేశారు.